గ్రామ పంచాయతీలు పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి గ్రామాల్లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం పరిషత్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎంపీపీ బందిలి విరీష అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నిర్వహించిన మొదటి సర్వసభ్య సమావేశంకి రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ హాజరయ్యారు. ముందుగా గ్రామాల వారీగా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు నానాజీని గజమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాఖల వారీగా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ పాలన పరంగా ఎదురయ్యే సమస్యలను తెలుసుకుని అధికారుల సహకారంతో ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి మంచి పాలన అందించే విధంగా ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గ్రామ పంచాయతీలు పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి గ్రామాల్లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ రమేష్ నాయుడు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అది చాలా దారుణమైన విషయం. ఏంటంటే 2024లో కూడా మనం దీని మీద ఆర్బిడబ్ల్యూఎస్ స్కీమ్ పెట్టాము, ఇచ్చాము. తర్వాత ఇంకోటి ఏంటారు జల జీవన్ మిషన్, ఇన్ని రకాల కార్యక్రమాలు సెంట్రల్ నుంచి ఎయిట్ ఉన్నా సరే మనం సరైన మంచి ఇవ్వకపోతాం మీద కొంచెం బాధగా ఉంది. వీలైనంత వరకు ముందు ఫస్ట్ అది రెక్టిఫై చేస్తాం. తర్వాత విలేజ్ల్లో ఉన్న డ్రైనేజీల మీద ప్రధానమైన దృష్టి పెట్టడం జరిగింది. ఆల్రెడీ కోట్ల రూపాయలు 2 మండలాల్లో కలిసి ఎస్టిమేట్లు వేయడం జరిగింది. అందులో మేజర్ పార్ట్ 60-70% డ్రైనేజ్కే పెట్టడం జరిగింది. డ్రైనేజ్ శాంక్షన్స్ కూడా కంటగా శాంక్షన్స్ కూడా అయ్యాయి. ఆ వర్కులు కూడా త్వరలో చేపడతాం. అట్లాగే మరింత ఎస్టిమేషన్స్ ఇవాళ రోడ్లకి అయితేనేంటి, పంచాయతీరాజ్ రోడ్లకి అయితేనేంటి, ఇంటర్నల్ రోడ్స్కి అయితేనేంటి, డ్రైన్స్కి అయితేనేంటి, మరింత గ్రామీణాభివృద్ధి శాఖకి మరిన్ని ఎస్టిమేషన్స్ తీసుకొచ్చి డిప్యూటీ సీఎం గారికి ఇవ్వబోతా ఉన్నాం. త్వరలో ఆ ఫండ్స్ కూడా తీసుకొస్తాం. ఖచ్చితంగా కాకినాడ కాన్స్టిట్యూన్సీ, రూరల్ కాన్స్టిట్యూన్సీ సస్యశ్యామలుగా చూస్తాం. రైతుకు కూడా అండగా ఉంటాం. అందరికీ అండగా ఉండి ముందు నడిపించాలి. అలాగే అన్ని పార్టీల సహకారం కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అన్ని పార్టీలు కలిసి ఒకరికొకరు సహకారం చేసుకుని ఖచ్చితంగా దీన్ని వ్యవస్థను గాలిలో పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. పంచాయతీ సెక్రటరీస్కు నా నమస్కారం. డివిజన్ అధికారులకు, మండల స్థాయి అధికారులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తాం. ఇంతకు ముందు మనందరం కూడా మండల అభివృద్ధి కోసం ఎంతైతే మనం కృషి చేశామో, మన గ్రామ అభివృద్ధి కోసం ఎంత కృషి చేశామో, మండల అభివృద్ధి కోసం మనం అందరూ చాలా కష్టపడ్డాం. ఇక ముందు కూడా మనందరం కూడా కలిసి మన అభివృద్ధిని, మండల అభివృద్ధి స్థాయిగా మనందరం నడిపించుకోవాలి. మన మండల అభివృద్ధి చేయాలంటే మరి మన మండల అభివృద్ధి స్థాయిగా మనం నడిపించి మన మండలానికి మంచి పేరు తీసుకురావాలంటే మరి శాసనసభ్యులు పంత నానాజీ గారు మన సహాయం అందించాలి. అలాగే ప్రతి సెక్రటరీస్కి, ప్రతి ఎంపీటీసీలందరికీ కూడా